తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతోటి తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ఒక మీటింగు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలా కీలకమైనటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి పోయే ముందు ఎమ్మెల్యేల విజువల్స్ ఇవి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, అందరూ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణకు సంబంధించి 11 గంటలకి నరేంద్ర మోడీతో చాలా కీలకమైనటువంటి భేటీ ఉన్నది. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అధ్యక్ష ఎన్నికతో పాటు మహారాష్ట్ర లాంటి ఫలితాలు తెలంగాణలో రావాలనుకుంటున్నారా? గత 2 దఫాలుగా తెలంగాణలో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి అపర చాణక్యులుగా పేరు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ తీరని ఒక శంక తెలంగాణలో ఉన్నది. మేము గెలవలేకపోతున్నాము. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కర్ణాటకలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పోయినా ఇవాళ కావచ్చు రేపు వస్తున్నటువంటి నమ్మకం వచ్చింది. తెలంగాణలో బలమైనటువంటి పార్టీని ఎందుకు గెలవలేకపోతున్నాము, ఏం చేస్తాము? తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, పార్టీ ద్వారా ఇవన్నీ కలిపి తెలంగాణకు సంబంధించి ఒక కీలకమైనటువంటి భేటీ వాళ్ళ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకోబోతున్నారు. నేరుగా ఆయనే ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఏమేమి రాజకీయాలు చర్చిస్తారు? కేవలం అభివృద్ధి కొరకు మాత్రమే ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలో అభివృద్ధి కోసమే మాట్లాడతారా, రాజకీయాలు మాట్లాడతారా, తెలంగాణకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారనేటువంటిది తెలంగాణ పైన నరేంద్ర మోడీ స్పష్టంగా దృష్టి పెట్టారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.